ఆంధ్రాలో నేను ఎంత ఫేమస్ తెలుసా? పవన్ కళ్యాణ్ కన్నా నేనే ఎక్కువ ఫేమస్ అంటూ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ లో దిగగానే అభిమానులు వెంట పడతారని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం అలియాబాద్ ఎంసీపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంసీపల్లిలో బీఆర్ఎస్ తప్ప మరో పార్టీ లేదు. కాంగ్రెస్ ఎక్కడుంది? ఒక్క నాయకుడు కూడా కనిపించలేదు. కార్యకర్తలే లేరు, ఓటర్లే లేరు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఓలా సైనికుల్లా ఐక్యంగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉందన్న పేరు తప్ప కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ లేదని, అధికారంలో ఉన్న క్యాడర్ నాయకత్వం లేక పూర్తిగా నిర్వీర్యమైందని విమర్శించారు. గట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్ల బిల్లులు కూడా మంజూరు చేయలేదని, ఆ పరిస్థితిలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. స్కీమ్స్ అన్ని కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. మరో ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ పట్టణం నుంచి మాయమవుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చింతలపల్లిలో మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ జరిగింది. ఎలక్షన్ సందర్భంగా దానికి మా అధ్యక్షులు మల్లేశన్న గారు, మా మధుకర్ గారు, మా జహాంగీర్ భాయ్ గారు, మిగతా అందరూ కూడా పెద్ద ఎత్తున అరేంజ్ చేసిండ్రు. అసలు ఇది అసెంబ్లీ మీటింగ్ లెక్క జరిగింది. ఒక చిన్న మున్సిపాలిటీ మీటింగే అంతమంది కార్యకర్తలు, మొత్తం మండలం మున్సిపాలిటీ కథలు వచ్చేసింది. యువకులంతా వచ్చేసారు ఎక్కడ చూసినా. ఎందుకంటే మేము 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ మనం మోసం చేసింది. ప్రజలందరూ కూడా మనకు ఒక నీళ్ళు ఇవ్వలేదు, ఓ కరెంట్ సరిగ్గా ఇవ్వలేదు, ఓ పింఛన్లు సరిగ్గా ఇవ్వలేదు, ఓ ఆడబిడ్డకు 2.5 ఇస్తాన్నారు అది ఇవ్వలేదు, తులం బంగారం ఇస్తాన్నారు అది ఇవ్వలేదు, ఆడ చిన్న స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలకు స్కూటీ ఇస్తాన్నారు అది ఇవ్వలేదు. అన్ని మాయ మాటలు చెప్పారు. ఏది బాబు కాదు, ఏది చేయలే, వాళ్ళు ఏం చేస్తలేరు. పెద్ద ఇట్లా రౌడీల లెక్క తిరుగుతున్నారు, వాళ్ళు దాదాల లెక్క తిరుగుతున్నారు. మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని. ఇదే వదిలేష్ యాదవ్ ఆడ బోడుపల్ల వక్స్ బోర్డు మీద నేను మినిస్టర్ ఉన్నప్పుడు ధర్నా కూర్చున్నాడు, నెల దినాలు ధర్నా కూర్చున్నాడు. ఇప్పుడు 2 ఏళ్ళ ప్రభుత్వం వచ్చి 7,000 ఇండ్లు మరి వక్స్ బోర్డుకి వెళ్ళి తీసేయాలి కదా, ఆయన గవర్నమెంటే కదా. దానికి కాకుండా ఆయన పార్టీ ప్రెసిడెంట్ కూడా అయింది కదా, మన జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా అయింది కదా, వజ్రేష్ చెయ్యాలి కదా. అదే మాదిరిగా ఎస్సీలకు 360 ఎకరాలు 100 ఎకరాలు సాగు చేపించిన యాక్షన్ పెడితే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కేసు వేపించి స్టే తెచ్చి ఆపారు. వాళ్ళ తాతలు చచ్చిపోయారు, మన్మలు చచ్చిపోయారు, బిడ్డలు చచ్చిపోయారు. కానీ అది పొలం సెటిల్ కాలే. దాన్ని ఫైనల్ చేస్తే దాన్ని కూడా ఫైనల్ చేయలేకపోతుంది. 20 ఏళ్ళ గట్కేసర్ ఫ్లైఓవర్ వచ్చి దానికి 20 కాంగ్రెస్ టైంలోనే సురువు చేసిండ్రు. మొన్న నా ఆయంలో సగం బ్రిడ్జి కంప్లీట్ చేసిన నా గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు 2 ఏళ్ల సంది ఆ కాంట్రాక్టర్ సత్యరెడ్డి పని చేస్తున్నాడు కానీ బిల్లులు ఇప్పియలేకపోతున్నారు. నాకు బిల్లులు వస్తలేవు, నేను ఏడికేళ్ళు చేయాలని పని చేసిండు. ఎంతోమంది చచ్చిపోయారు ఆ బ్రిడ్జి కింద, గట్కేసర్ బ్రిడ్జి కింద. ఇప్పుడు పొద్దున్నే మేడ్చల్ పోతే నీళ్ళు వస్తలేవని కాలనీ వాసులు అందరూ కూడా నిన్న రిప్రజెంటేషన్ ఇస్తే ఇలా వాటర్ బాక్స్ డిఈకి ఏఈకి ఈకి కలిసి వస్తున్నా. వారానికి ఒక్కసారి కూడా నీళ్ళు వస్తలేవు. మా కేసీఆర్ ఉండగా రోజు దినం తప్పించి దినం వెళ్ళవచ్చు. ఇవన్నీ గవర్నమెంట్ వచ్చినాకనే కదా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. 2 ఏళ్ళు కాంగ్రెస్ వచ్చింది సందే కదా. ఇవన్నీ లీడర్లకు నాయకులకు కనిపిస్తలేవా? వజ్రేష్ యాదవ్ కనిపిస్తలేవా? ఇవన్నీ వాళ్ళు పెద్ద నాయకులు కదా. నన్ను తిడుతూ ఉన్నారు. ఇంకా వీడు గలీజ్ గాడు, వీడు ఫాల్తుగాడు, వీడు లుచ్చగాడు. నేనా లుచ్చా? ఊర్లు డెవలప్ చేసిన, ఊర్లన్నీ రోడ్లు వేపించిన, ఊర్లన్నీ గుళ్ళు కట్టించిన,